అయినను పోయి రావాలి హస్తినకు అని అనుకున్నారో ఏమో. డిప్యూటీ సీఎం హోదాలో ఢిల్లీ టూర్ వేసిన పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించినట్లే ఉన్నారు. పేరుకి ప్రభుత్వ పర్యటనే అయినా పార్టీ పరంగా కూడా పనుల్ని చక్కబెట్టుకున్నారన్నది మేజర్ కాంప్లిమెంట్. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పవన్ వేసిన పాచిక ఎంతవరకు పారింది? జనసేన భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించి పవన్ సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి? ఈ క్లారిటీ కూడా వచ్చేసింది పవన్ ఢిల్లీ టూర్ తర్వాత. మొత్తంగా నేను మోదీ మనిషిని అనే స్పష్టతనైతే క్లియర్గా ఇచ్చేశారు జనసేన అధినేత. కాయా పండ వెళ్ళిన పని ఏమైంది? పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ కొట్టినట్టేనా? అటు స్వామి కార్యం, ఇటు స్వకార్యం. ప్రభుత్వానికే కాదు పార్టీకే అడ్వాంటేజ్. పవన్ ఖాతాలో మరో డబుల్ ధమాకా. 3 రోజులు 6 కేంద్ర మంత్రులతో భేటీలు, డిమాండ్ల చిట్టా సమర్పించడాలు, అక్కడికక్కడే హామీలు తీసుకోవడాలు. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయినను పోయి రావలే హస్తినకు అంటూ పవన్ వేసిన ఢిల్లీ టూర్ అఫిషియల్ గా అయితే సూపర్ సక్సెస్ కొట్టింది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా గ్యాప్ తీసుకొని మరి అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు ఇచ్చి పవన్ తో ములాఖాత్లు కానించారు కేంద్ర మంత్రులు. విన్నపాలు వినవలే అంటూ పిఠాపురం స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయి అవసరాల దాకా అన్ని ఏకరువు పెట్టారు. సదా మీ సేవలో అంటూ కేంద్ర మంత్రులు కూడా పవన్ రిక్వెస్టుల్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. పవన్ ఫైల్స్ అన్ని పిఎంఓలో సంతకాలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకుంటోంది జనసేన. ఒక రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ సీఎం గా ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఇన్ని పనులు చేయించుకోవచ్చని ఇన్నాళ్లు మాకు తెలియకుండానే పోయింది అంటూ హస్తినలో పవన్ చరిష్మాకు ఫిదా అవుతోంది నెటిజనం. స్వామి కార్యాన్ని ఆ విధంగా ఒక చేత్తో చక్కదిద్దుకున్న పవన్ కళ్యాణ్ స్వకార్యాన్ని కూడా సక్సెస్ఫుల్ గా కానిచ్చుకున్నారా? కూటమి భాగస్వామ్య పక్ష అధినేతగా పార్టీ కోసం బీజేపీ అగ్రజుల దగ్గర పవన్ చేయించుకున్న పనులేమైనా ఉన్నాయా అంటే ఎందుకు లేవు? ఉన్నాయనేది జనసేన ఇంటర్నల్ రియాక్షన్. మహారాష్ట్రలో మహాయుతి విజయం ఢిల్లీలో పవన్ గిరాకీని అమాంతం పెంచేసింది. పవన్ చేసిన ప్రచారం మరాఠీ ఓటర్లను ఆశించిన మేరకు అట్రాక్ట్ చేసిందన్న కాన్ఫిడెన్స్ తో ఉంది కమలం పార్టీ. అందుకే టైట్ షెడ్యూల్లో కూడా మార్పులు చేసుకుని పవన్ కోసం పార్లమెంట్ హాల్లోనే స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇప్పటికే మోదీ మనసులో పవన్ కు ప్రత్యేక స్థానం ఉన్న విషయాన్ని దేశం మొత్తం పసిగట్టింది. మోదీని విశ్వగురుతో పోల్చిన పవన్ తనకు మోదీని మించిన మెంటర్ మరొకరు లేరని ఓపెన్ గానే చెప్పేశారు. తాజా భేటీలో కూడా మోదీ దగ్గర మనసు విప్పి మాట్లాడినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన అనుభవాల్ని మోదీతో పంచుకున్నారట. త్వరలో రాబోయే ఢిల్లీ, తమిళనాడు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ సేవల్ని వాడుకోవాలని భావిస్తోంది బీజేపీ. అందుకే ఢిల్లీలో పవన్ కు పెద్దపీట వేసిందని, ఇదే అదనుగా పవన్ తన రాజకీయ పాచికల్ని ముందుకు జరిపారని తెలుస్తోంది. ఇక్కడే రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. మోపిదేవి వెంకట్రమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురి రాజీనామాలతో ఖాళీ అయిన బెర్తుల్లో ఒకటి దాదాపుగా జనసేన ఖాతాలో పడ్డట్టే లెక్క. ఆ విధంగా పవన్ ఢిల్లీ టూర్ ని విజయవంతం చేసుకున్నారా? ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అంటూ ఇటీవలి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు దగ్గర బీజేపీ కోసం త్యాగం చేసినట్లు పవనే స్వయంగా చెప్పుకున్నారు. మొదట్లో తనకిచ్చిన 4 ఎంపీ సీట్లలో 2ంటిని చివరి నిమిషంలో బీజేపీకిచ్చి నాడు పొత్తు ధర్మాన్ని పాటించానని ఢిల్లీ పెద్దల దగ్గర పవన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు రాజ్యసభ కోటాలో వాటా అడిగారని, సీటును ఆశించబోమంటూ బీజేపీ మాటివ్వడంతోనే జనసేనకు అడ్వాంటేజ్ పెరిగిందని, ఆ విధంగా తమకు రాబోయే రాజ్యసభ కుర్చీని అనుంగు సోదరుడు నాగబాబుకి ఇవ్వాలనే నిర్ణయం కూడా అక్కడే జరిగిపోయిందని చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దల దగ్గర నాగబాబు పరిచయ వాక్యాలు కూడా పూర్తయ్యాయని జనసేనలో నడుస్తున్న టాక్. సో ఇక మిగిలిందల్లా నాగబాబు నామినేషన్ వేయడం ఒకటేనా? బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో కూడా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. కూటమి ఎంపీలకు ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఢిల్లీలో పవన్ ప్లే చేసిన మరో పొలిటికల్ జిమ్మిక్. తను అందరి వాడిని అని చాటుకోవడమే కాదు, బీజేపీ, టీడీపీ ఎంపీలతో సామరస్య ధోరణి చూపి తన పొలిటికల్ పాపులారిటీని పెంచుకున్నారు. సో డిప్యూటీ సీఎం గా ఢిల్లీలో సుడిగాలి పర్యటన షురూ చేసిన పవన్ ప్రభుత్వ పరంగా ఎంత సక్సెస్ అయ్యారో పార్టీ పరంగా కూడా అంతే హిట్ కొట్టారు. మొత్తానికి నేను మోదీ మనిషిని అనే పక్కా క్లారిటీతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు పవన్.